RTI Live News. Ask for right. నమస్తే ఆర్టీఐ లైవ్ న్యూస్ కు స్వాగతం. తెలంగాణ కుంభమేళా మేడారం గిరిజన సాంస్కృతిక ఉత్సవానికి నిదర్శనం. త్యాగం ధైర్యానికి తలచుకునే అపూర్వమైన సందర్భం మేడారం జాతర. కాకతీయుల కత్తికి ఎదురు నిలిచిన వీర వనితలు సమ్మక్క సారలమ్మను గద్దెల మీద కొలువై భక్తుల మొర ఆలకించే అపురూపమైన ఉత్సవం. దట్టమైన అడవిలో దాగిన చారిత్రాత్మకంగా విశ్వాసం. కోట్లాది భక్తులు తరలివచ్చే మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో దండకారుణ్యంలో ఆధ్యాత్మికంగా వెలుగొందుతున్న మేడారం జాతరపై స్పెషల్ స్టోరీ. చరిత్ర. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మన మేడారం. అమ్మవారి ప్రతిరూపాలుగా కుంకుమ భరిణలను పూజించే అరుదైన సంప్రదాయం. 2 ఏళ్లకోసారి గద్దెలపై కూర్చి ఇద్దరమ్మలిచ్చే ఆశీర్వాదం. వనదేవతల చల్లని చూపు కోసం తరలివచ్చే కోటి మంది భక్తుల కొంగు బంగారం మేడారం. దట్టమైన అడవిలో దాగిన చారిత్రక విశ్వాసం మేడారం. 2 ఏళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే మేడారం జాతర సమీపిస్తోంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర దేశంలోనే కుంభమేళ తరువాత అత్యధిక మంది భక్తులు తరలివస్తారని ప్రతీతి. జాతర ప్రారంభం కాకముందే లక్షలాది మంది భక్తులు ముందస్తు దర్శనం చేసుకుంటుండగా ఈ ఏడాది జాతరకు 1,50,00,000 పైచిలుకు భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకునే భక్తులు ముందుగా మేడారం మార్గ మధ్యలో ఉండే ములుగు సమీపంలోని గట్టమ్మను దర్శించుకుని వెళ్లటం ఆనవాయితీ వస్తోంది. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ముందస్తు దర్శనాలకు వెళ్లే భక్తుల రాకతో గట్టమ్మ ఆలయం కూడా భక్తులతో పోటెత్తుతోంది. కోరిన కోరికలు తీరిన భక్తులు తమ మొక్కులు ఇక్కడ చెల్లించుకుంటున్నారు. ఈ సంవత్సరం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనుంది. మొదటి ఘట్టంలో భాగంగా 21న మేడారం గద్దెలకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి నుంచి సారలమ్మ, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పోనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును పూజారులు గద్దెపైకి తీసుకొస్తారు. సారలమ్మను 21వ తేదీని కన్నెపల్లి గుడి నుంచి తీసుకురానుండగా పగిడిద్దరాజును 2-3 రోజుల ముందు నుంచి కాలినడకన తీసుకొస్తారు. గోవిందరాజును 21వ తేదీ ఉదయం నుంచి కాలినడకన తీసుకురావటం ఆనవాయితీగా వస్తోంది. గద్దెలపైకి ఒకేసారి తీసుకురావటంతో తొలి ఘట్టం ముగుస్తుంది. సారలమ్మను గద్దెపైకి తీసుకొచ్చేటప్పుడు కన్నెపల్లి ఊరంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. తమ ఆడపడుచుకు మంగళహారతులు పడతారు. శివసత్తులు ఊగిపోయే దృశ్యాలు కనిపిస్తాయి. సారలమ్మను గద్దెలపైకి తీసుకెళ్లేటప్పుడు జంపన్న వాగులో నుంచి తీసుకెళ్తారు. ఇది జంపన్న తమ సోదరి సారలమ్మ కాళ్లు కడగటానికి నిదర్శనంగా భక్తులు భావిస్తారు. మేము ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ నుంచి వస్తామండి. మాకు ఇక్కడ అనుకున్న మొక్కులన్నీ నెరవేరుతాయి కాబట్టి మేము 2 years ఒకసారి ఖచ్చితంగా వచ్చి దర్శించుకుంటాం అమ్మవారిని. మేము నిన్న వచ్చాము. నిన్న కొంచెం రద్దీ తక్కువ ఉన్నది. ఈ రోజు మార్నింగ్ అయ్యేసరికి చాలా ఎక్కువ అనిపిస్తున్నారు జనాలు. ఇక్కడికి రావడం వల్ల కూడా మాకు చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా ఉంటుందండి. హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎవ్రీ ఇయర్ వస్తుంటాము. మేము అనుకున్న మొక్కులన్నీ తీరుతున్నాయి. మళ్ళీ మొక్కులు అనుకుంటాం కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు మళ్ళీ అవి తీర్చుకుంటాం. తీర్చి మళ్ళీ ఇంకా నెక్స్ట్ వేరే మొక్కులు మొక్కుతాము. మళ్ళీ వచ్చే వరకు కూడా తీరుతాయి. మేము ఎవ్రీ ఇయర్ ఇప్పుడే కాదు ఒక 10 years నుంచి వస్తున్నాము. చాలా బాగుంటది ఇక్కడ. అనుకున్నవి అయితే ఖచ్చితంగా అవుతాయి. సంబంధించి అనేక చారిత్రక కథనాలున్నాయి. అయితే వాటన్నింటిలో సారూప్యమున్న ఒకే ఒక అంశం కాకతీయ రాజులకు గిరిజనులకు మధ్య జరిగిన యుద్ధం.
12వ శతాబ్దంలో ఇప్పటి కరీంనగర్ జిల్లా జగిత్యాల సమీపంలోని పొలవాసును పాలించేవాడు గిరిజన దొర మేడరాజు. తన ఏకైక కుమార్తె అయిన సమ్మక్కను మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకు ఇచ్చి పెళ్లి చేశారు. ఆ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తటంతో మేడరాజు మేడారంలో తలదాచుకుంటాడు. అదే సమయంలో కాకతీయుల సామంతుడైన పగిడిద్దరాజు కరువు కారణంగా కప్పం కట్టలేకపోతాడు. మేడరాజుకు ఆశ్రయం ఇవ్వటం, పన్ను చెల్లించకపోవటంతో పగిడిద్దరాజుపై ఆగ్రహించిన ప్రతాపరుద్రుడు అతన్ని అణచివేసేందుకు మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తాడు. పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుంచి యుద్ధం ప్రారంభించి వీరోచితంగా పోరాడారు. కాకతీయ సేనల దాడిలో మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ యుద్ధంలో చనిపోగా ఆ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి సంపెంగ వాగు కాస్త జంపన్న వాగుగా మారింది. ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధం నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుకగుట్ట వైపు వెళుతూ మార్గ మధ్యలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కాని ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల పరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ ఏడాది సమ్మక్క 22న గద్దెపైకి చేరుకుంటుంది. సమ్మక్క వచ్చే సమయంలో శివసత్తులు పూనకాలతో ఊగిపోవటం ఆనవాయితీగా వస్తోంది. మేడారం సమ్మక్క సారలమ్మ పూజారులు ఇప్పటికే జాతర కోసం గుడిమెలిగ పండుగ నిర్వహించారు. పూజారుల కుటుంబాలు ఇళ్లను శుద్ధి చేసుకుని సమ్మక్క గుడి వద్దకు చేరుకుంటారు. అత్యంత నియమ నిష్టలతో డోలు వాయిద్యాల నడుమ సమీప అటవీ ప్రాంతానికి వెళ్లి గుట్టగడ్డిని సేకరించి గుడిపై కప్పుతారు. అనంతరం గుడిలోని తల్లి గద్దెను ఎర్రమట్టితో అలుకుపూసి రంగురంగుల ముగ్గులు వేసి అందంగా అలంకరిస్తారు. గుడిమెలిగే పండుగతో అమ్మవార్ల మహాజాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు. అనంతరం వచ్చే బుధవారం రోజున తిరిగి సమ్మక్క గుడిలో మండమెలిగే పండుగను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవార్ల పూజా సామాగ్రిని శుద్ధి చేసి పూజలు ప్రారంభిస్తారు. మళ్లీ వచ్చే బుధవారం నుంచి మహాజాతరను ప్రారంభిస్తారు. అప్పటి నుంచి సమ్మక్క సారలమ్మ పూజారులు అత్యంత నియమ నిష్టలు పాటిస్తారు. జాతర అనంతరం పూజారులు తిరుగువారం పండుగను నిర్వహించి అమ్మవారి పూజా సామాగ్రిని శుద్ధి చేసి తిరిగి గుడిలో భద్రపరుస్తారు. దీంతో మహాజాతర ముగిసినట్లు పూజారులు ప్రకటిస్తారు. తొలి పూజల అనంతరం జాతర మొదలవుతుంది. గ్రామ పొలిమేరలో నల్లకోడి, జీడిగింజలు, నిమ్మకాయలు, ఉల్లిగడ్డ, సోరకాయలతో తోరణం కడతారు. ఇలా చేస్తే దుష్ట శక్తులేవి మేడారంలోకి రావని గిరిజనుల నమ్మకం. జాతర 2వ రోజున సమ్మక్కను గద్దెపైకి చేరుస్తారు. చిలుకల గుట్టలో కుంకుమ భరిణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొచ్చే దృశ్యం అపూర్వం. ఎలాంటి రూపం లేని వనదేవతను కుంకుమ భరిణెలు కుంకుమ నింపి దాన్ని వెదురు బొంగుతో చేసిన మొంటెలో ఉంచి ఓ చిన్న పిల్లవాడి తలపై పెట్టి బయటకు తెస్తారు. గద్దెపై ప్రతిష్ఠిస్తారు. వనదేవతలిద్దరూ గద్దెలపైకి చేరటంతో మేడారం భక్తి పారవస్యంతో ఊగిపోతుంది. జాతర 3వ రోజున వనదేవతలిద్దరికీ మొక్కులు సమర్పిస్తారు. 4వ రోజు సాయంత్రం ఇద్దరమ్మలను తిరిగి వనప్రవేశం చేయిస్తారు. గద్దెలపై ప్రతిష్ఠించిన వనదేవతలకు ఎవరికి తోచినట్లు ఎవరి సామర్థ్యానికి తగ్గట్లు వారు మొక్కులు చెల్లిస్తారు.
నిజానికి సమ్మక్క సారలమ్మల మొక్కుబడులు గిరిజన ఆచారాలను ప్రతిబింబిస్తాయి. జాతరలో సుమారు 10 రకాల మొక్కుబడులుంటాయి. వరం పట్టడం, తలనీలాలు, ఒడిబియ్యం, తొట్టెల, బంగారం, పిట్ట, బాషింగం, కోడి కట్టడం, ఎదురుకోళ్లు, తులాభారం రూపంలో అమ్మవార్లకు నైవేద్యం సమర్పిస్తారు. మేడారం జాతరలో కోడెను కట్టే సంప్రదాయం ప్రత్యేకమైంది. సమ్మక్క గద్దెకు పడమర వైపు కోడె కడతారు. ఆ తరువాత కోడెతో 3 సార్లు సమ్మక్క గద్దె దగ్గర ప్రదక్షిణ చేయిస్తారు. అమ్మవార్లను గద్దెపై తీసుకొచ్చే సమయంలో కోళ్లను గాల్లోకి ఎగరేసే ఘట్టం ఎదురుకోళ్లు అంటారు. కిలోంపావు బియ్యంలు, ఖర్జూర పండ్లు, తమలపాకులు, కొత్త వస్త్రాన్ని ఉంచి దాన్ని నడుముకు కట్టుకుంటారు. నడుముకు కట్టుకున్న బియ్యంతోనే అమ్మవారి గద్దెలకొచ్చి మొక్కులు సమర్పిస్తారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వస్తున్నాను. నాకు ఎటువంటి దీని గురించి పెద్ద తెలియదు. మా వాళ్ళు చెప్పిన తర్వాత కరెక్ట్ గా ఐడియా వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రావాలని అనుకుంటున్నాను. మేడారంలో మిగతా మొక్కులన్నీ ఒకెత్తైతే బంగారం చెల్లింపు మరో ఎత్తు. గిరిజనులు బంగారం లేనిదే మేడారంలోకి అడుగు పెట్టారు. తమ బరువంత బెల్లాన్ని తూచి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తరువాత ఆ బెల్లాన్ని మహాప్రసాదంగా ఇళ్లకు తీసుకెళ్తారు. పరమ పవిత్రంగా భావించే బెల్లాన్ని తమ కుటుంబ సభ్యులకు మాత్రమే పంచుతారు. దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయన్నది భక్తుల విశ్వాసం. కాకతీయ రాజుల చేతిలో మరణించిన సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, జంపండలను కోయజనం దైవంగా భావించారు. దీంతో వారిని ఓడించిన ఓరుగల్లు రాజులు కూడా ఆ సంప్రదాయాన్ని గౌరవించారు. ఆ తరువాత నిజాం రాజులు కూడా కోయల సంప్రదాయాన్ని గౌరవించటమే కాకుండా సమ్మక్క సారలమ్మలకు స్వయంగా స్వాగతం పలికి జాతర ఏర్పాట్లు చేశారు. అయినా ఎక్కడా వారి మత ప్రభావం జాతరపై పడలేదు. పూర్తిగా కోయ గిరిజన సంప్రదాయాలతో సాగే మేడారం జాతరలు మతాచారాల ఊసుండదు. వేద మంత్రోచ్చారణలుండవు. ధూపదీప నైవేద్యాలుండవు. నిజానికి సమ్మక్క సారలమ్మల జాతర ప్రకృతితో మమేకమై బతికి ఆదివాసీల ఉత్సవం. తమ కోసం ధైర్యంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన వాళ్లకు నివాళులర్పించే అపురూప సందర్భం. ఒకప్పుడు మేడారం జాతరను కోయ గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. కాని కాలక్రమంలో కులమతాలకు అతీతంగా గిరిజన దేవతలను కొలుస్తున్నారు. అందుకే ఇది ఆసియాలోని అతిపెద్ద ఆదివాసీ జాతరగా మారింది. మారుమూల కోయగూడెంలో జరిగే జాతర ప్రపంచ ఖ్యాతిని ఆర్జించింది. ఈ నెల 21 నుంచి 24 వరకు జాతరలో భాగంగా 21న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరుకుంటారు. 22న సమ్మక్క గద్దెలపైకి చేరుకుంటారు. 23న గద్దెలపై కొలువుదీరిన భక్తులకు దర్శనమిస్తారు. 24న తిరిగి వనప్రవేశం చేయటంతో జాతర పరిసమాప్తమవుతుంది.